మన ప్రేమను పంచుకుంటూ మన ఆకలి తీర్చుకుంటూ దేవునితో చేసే సేవ, దేవునితో చేసే సహవాసమే పరలోకపు విందు. కావున ప్రియరా, దేవునిలోనికి వచ్చిన మనకు ఏమి సిద్ధం చేశాడంటే విందును సిద్ధం చేశాడు. అదే కొరింథీయులతో అంటున్నాడు, కొరింథీయులారా మీకంతా డయానా దేవతను పూజ చేశారు. ఆ డయానా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శరీర సంబంధమైన పాపాల కోరికలు వస్తూ ఉంటాయి. ఆ పాపాల్లో బ్రతికారు మీరు. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు. మీ కొరకు సిద్ధం చేసింది నరకం సిద్ధమైంది. కానీ దేవుని దగ్గరకు వచ్చారు మీరు. ఇప్పుడు దేవుడు తన విందును సిద్ధము చేశాడు. ఆ విందులోనికి మీరు వచ్చారు. అనగా యేసు ప్రభుతో ముచ్చటించండి, యేసు ప్రభుతో మాట్లాడండి, యేసు ప్రభుని ఆరాధన చేయండి, యేసు ప్రభుకి పాడండి, యేసులాగా జీవించండి. ఆయన ఆహారాన్ని తినండి. ఆయన జీవాహారం పెడతాడు, ఆ ఆహారాన్ని తినండి. ఆ ఆహారము తినుట, ఆ విందు ద్వారా మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అందుకనే 2వ వచనంలో మొదటి మాటగా ఏమని రాశాడంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అనగా ఈ విందు ఏమిటంటే పరలోక సంబంధమైన విందు. ఇప్పుడు ఈ కొరింథీయులకు ఈ పాయింట్ అర్థం కావాలి. దేవుని దగ్గర ఉన్న పరలోకపు విందులోనికి మనం వచ్చాము అనేది వారికి అర్థం కావాలి. ఈ పరలోక సంబంధమైన విందు అనగా దేవునితో ఉండే అనుభవంలోనికి వచ్చినప్పుడు మనమిక ఎన్నడూ కూడా దేవుని వదిలిపెట్టలేం. మన మైండ్ ఏమవుతుందంటే ఆత్మ సంబంధంగా, అలాగే దేవుని మనస్సు మనకు వచ్చేస్తుంది. అందుకనే మనం పాడే పాటల్లో ఒక పాట ఏమిటంటే, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరనే వెళ్ళేదా, హానుకోవలే సాగేదా. చూసారా, అక్కడ పరలోకపు విందు అంటే ఏమిటంటే దేవునితో సాగటము, దేవునితో జీవించటం. కావున మనం ప్రభు నా కొరకు ఒక విందు సిద్ధము చేశాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవడం కూడా టెంపరీగా కాదు, పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నా కొరకు పరలోకపు విందు సిద్ధం చేశాడు. దేవదూతలతో కలిసి మనం భోజనం చేస్తాం. చూడండి, ఒక మంచి నాయకుడు రాష్ట్రంలోనో లేక దేశంలోనో ఒక మంచి మంత్రి ఒక నాయకుడిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఒక్కసారి జరిగితే లైఫ్ అంతా చెప్పుకుంటాం. అది ఒక్కసారి వారితో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవటం జరిగితే లైఫ్ అంతా చెప్పుకుంటాం. అది కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాతో మిమ్మల్ని కూర్చుండబెడతాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్లకు దేవుడు, ఇహలోకము పరలోకము ఆయన చేతిలో ఉన్నది. సర్వాధికారి అయిన దేవునితో కలిసి విందు చేసే ఆ భాగ్యాన్ని మీకు ఇస్తా ఉన్నాడు. కొరింథీయులారా, ఇది మీరు తెలుసుకోండి అని అంటున్నాడు పౌలు గారు. ఇది నీకు అర్థమైతే ఇక నీ జీవితం వ్యర్థం కాదు. ఇది నీకు అర్థమైతే ఇక నీ జీవితము సారవంతముగా మారిపోతుంది. ఈ కొరింథీయులకు ఈ విషయాన్ని అర్థం చేస్తూ మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో వాక్యం వింటూ వాక్యానుసారముగా నడుచుకుంటున్న ఈ నూతన నిబంధన క్రైస్తవులు, అనగా ఈ నూతన సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా
ప్రభు ఒక విందు సిద్ధం చేశాడు, ఆ విందులోనికి మీరు వచ్చారు, ఇది మీరు అర్థం చేసుకోండి అని అంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, దేవుడు నీకు నాకు ఒక విందును సిద్ధము చేసి ప్రభుతో కలిసి ఉండే భాగ్యాన్ని ఇస్తున్నాడు అనేది నీకు అర్థమైతే, నీ మైండ్ ఒకవేళ శరీర సంబంధముగా ఉన్నా సరే కొంచెము కొంచెముగా దేవునికి అలవాటైపోయి దేవుని మనస్సు నీకు వచ్చేస్తుంది. అలాగూ ఆ స్పిరిచువల్ మైండ్ నీకు రావాలి అని చెబుతున్నాడు. ఇంకా దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే 2వ కొరింథీలోనే 6వ అధ్యాయం చూడండి. ఈ సంఘానికే చెబుతా ఉన్నాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పిల్లరా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిల్లో మరొకటి ఏమిటి అని అంటే 2వ వచనంలో చూస్తున్నాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవుడు నీ కొరకు నా కొరకు రక్షణ దినమును సిద్ధం చేశాడు. ఏ దినం అండి? రక్షణ దినం, అనగా సాల్వేషన్ డే. చూడండి, కొన్ని రోజులు ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి, అవి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఎప్పుడు మర్చిపోం కూడా వాటిని. వాటిల్లో ఒకటి ఏమిటంటే బర్త్డే. అది ప్రతి ఒక్కళ్ళకి పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఎప్పుడు మర్చిపోం. ఒకవేళ నువ్వు గ్రాండ్గా ఆ బర్త్డేని చేసినా చేయకపోయినా నీకు పుట్టినరోజు అంటూ ఒకటి ఉంది. ఆ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. తర్వాత ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ఇంకొక రోజు ఏంటంటే మ్యారేజ్ డే. మ్యారేజ్ అయిన ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి ఈరోజు నా మ్యారేజ్ డే అని చెప్పుకుంటాం. లేదా దేవుని సేవకులకి నువ్వు చెప్పుకొని ఈరోజు మా మ్యారేజ్ డే ప్రార్థన చేయండి అని అంటారు. మ్యారేజ్ డేని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక ఇవి 2 ప్రతి ఒక్కరికి కామన్. ఇక ఇవి కాకుండా జాబ్ వచ్చిన రోజు ఒకటి ఉంటుంది, లేకపోతే ఇంకా పిల్లలు బర్త్డేలు, అలాంటి జనరల్గా చాలా ఉంటాయి ఇలాంటి. బర్త్డే, మ్యారేజ్ డే. ఇక 3వది ఏమిటంటే మనకు గుర్తుండదు, మనం తెలుసుకోము, డెత్ డే. అది మన ఇంట్లో వాళ్ళు తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఇక డెత్ డే అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉండదు. అది కూడా ఒక ముఖ్యమైన రోజే, పలానా ఆయన చనిపోయిన రోజు అని. ఇలాగ కొన్ని రోజులు ఉన్నాయి. అయితే పిల్లరా, పరలోకానికి వెళ్ళాలి అని అంటే కేవలం బర్త్డే రోజు ద్వారా పరలోకం నీకు రాదు. 2, మ్యారేజ్ డే ద్వారా నీకు పరలోకం రాదు. 3, డెత్ డే ద్వారా నీకు పరలోకం రాదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే 3 ఇంపార్టెంటే. ఈ 3 ద్వారా మనకు పరలోకం రాదు. అందుకని 4వ రోజు ఒకటి ఉండాలి. అదేమిటి అంటే సాల్వేషన్ డే. చెప్పండి అందరూ, మీ ప్రక్కన వాళ్ళు కూడా చెప్పండి. ఏ రోజు అది? సాల్వేషన్ డే ఉందా? ఇప్పుడు అది ఉందా? బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, 3వది ఏం చెప్పాను? డెత్ డే కూడా ఉందా లేదా? ఉంది, ఏదో ఒక రోజు ఉంది. బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, డెత్ డే ఉంది. ఈ 3 ద్వారా సాల్వేషన్, పరలోకం లేదు. నీకు ఒక రోజు కావాలి. ఆ రోజు ఏంటి? సాల్వేషన్ డే.
రక్షణ పొందే రోజు. రక్షణ పొందటం అంటే అర్థం ఏంటంటే, మనకు పాట ఉంది, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సాల్వేషన్ డే అనేది ఏంటంటే మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్న రోజు. అయితే ప్రభువుకి సమర్పించుకున్నంత మాత్రాన మన పనులేమీ ఆగవండి. నీ జాబ్ చేసుకోవచ్చు, నీ కుటుంబ పనులు చేసుకోవచ్చు, నీ వ్యవసాయం పనులు చేసుకోవచ్చు, నీ డ్యూటీ పనులు నువ్వు చేసుకోవచ్చు. ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకున్నందువలన నీ పనుల్లో ఏది ఆపనవసరం లేదు. నువ్వేం చేస్తున్నావో అవన్నీ చేసుకోవచ్చు. కానీ అదనంగా నువ్వు చేసేది ఏంటంటే దేవునికి నీ జీవితాన్ని ఇస్తున్నావు. దేవునికి నీ జీవితం ఇవ్వటం ద్వారా జరిగేది ఏమిటంటే, నీ డైలీ లైఫ్లో తెలియకుండా నీ మీద పనిచేసే సాతాను శక్తుల నుండి కాపుదల వస్తుంది. తెలియకుండా నీ లైఫ్లో నువ్వు చేసే పొరపాట్లు చేయనీయకుండా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అలాగే తెలియకుండా నీ ఫ్యామిలీలో కానీ నీ మీద కానీ కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు నీ దగ్గరకు రాకుండా కాపాడుతూ ఉంటాడు. మరి దీనివలన నష్టమా లేకపోతే మేలండి? బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, డెత్ డే ఉంది. సాల్వేషన్ డే లేకపోతే ఎంత నష్టపోతున్నాం మనం? ఇంకొక ప్రమాదం కూడా ఉందండి ఇక్కడ. అదేంటి అనంటే, సాల్వేషన్ డే అనేది లేకుండా నువ్వు పరలోకాన్ని నమ్ముతున్నావు, నువ్వు నరకాన్ని నమ్ముతున్నావు, కానీ సాల్వేషన్ డే లేదు. అప్పుడేమవుతుందో తెలుసా? కంగారు పడుతుంది. అయ్యో, పరలోకం ఉందని నేను నమ్ముతున్నాను, నరకం ఉందని నమ్ముతున్నాను, కానీ రక్షణ పొందలేదు. అప్పుడు నీ లైఫ్ ఏమవుతుందంటే కంగారు అయిపోతావు. అయ్యో, రక్షణ పొందకుండానే జీవితం ముగిస్తున్నానే, ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం, ఎంత సాధించాను, ఏం చేశాను, అయినా ఉపయోగం ఏంటి, రక్షణ పొందలేదే. కానీ మనసు మాత్రం పరలోకం ఉందని నమ్ముతుంది, నరకం ఉందని నమ్ముతుంది, కానీ సాల్వేషన్ డే లేదు. దానివలన నీ జీవితము చాలా ఇబ్బందులు పడిపోద్ది. అందుకనే ప్రియులారా, సాల్వేషన్ డే అనేది నీ జీవితంలో త్వరగా కావాలి. ప్రతి ఒక్కరము రక్షణ పొందాలి. ప్రతి ఒక్క రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని ఇక దేవుని కొరకు బ్రతుకుతా ఉండు. నీ పనులు ఏది ఆపొద్దు. నీ జాబ్ నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ ఫ్యామిలీ లైఫ్ పనులు అన్నీ నువ్వు చూసుకో, అవన్నీ చేసుకుంటా ఉండు. కానీ ఈ సాల్వేషన్ డే అనేది నీకు చాలా అవసరం. ఇప్పుడు ఈ రోజును దేవుడు నీకు ఆల్రెడీ సిద్ధం చేశాడు. హీ హ్యాస్ ప్రిపేర్డ్. అది ఎప్పుడు? ఆ సాల్వేషన్ నాకు ఎప్పుడు వస్తుంది? ఆ రక్షణ నేను ఎట్లా పొందుకోవాలి? ఇన్ని సంవత్సరాలైంది బైబిల్ని నమ్ముతున్నాను, పరలోకాన్ని నమ్ముతున్నాను, నరకాన్ని నమ్ముతున్నాను, అన్నీ నమ్ముతున్నాను, యేసుప్రభుని ఇంకా నమ్ముతున్నాను, కానీ సాల్వేషన్ లేకుండా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటా ఉంటే, ఆ సాల్వేషన్ నీకు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారంటే ఆల్రెడీ హ్యాస్ ప్రిపేర్డ్. ఆ రక్షణ దినం అనేది దేవుడు నీకు సిద్ధం చేశాడు. ఎప్పుడు సిద్ధం చేశాడు? ఆయన సిలువలో సిద్ధం చేశాడు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన నీ పాపములన్నిటిని క్షమించాడు. అలాగే నీకు రక్షణను సిద్ధం చేశాడు. ఆయన సిద్ధం చేశాడు, కానీ నువ్వు వెళ్ళి ఆ రక్షణను పొందాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం మరలా అందరూ చదవండి ఒకసారి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చూసారా, రక్షణ దినం అనేది నీ జీవితంలో ఒకటి ఉంది సహోదరుడా, సహోదరి. రక్షణ దినం అనేది ఒకటి ఉంది నీ జీవితంలో. ఆ రోజున నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకు రక్షణ దినం సిద్ధం చేశాడు. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. రక్షణను పొంది తీరాలి. యు మస్ట్, ఇట్ ఈస్ మస్ట్. అది ఏముందిలే, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపేశానో ఇక మిగిలిన సంవత్సరాలు కూడా అలాగే గడుపుతానులే అని అనుకుంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది. సాల్వేషన్ ఈజ్ మస్ట్ అండి. అందుకనే రక్షణను పొందే దినం అనేది ఒకటి నీకు కావాలి. ఆ రక్షణ కొరకు మనం సిద్ధం పడాలి. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఇక నీ లైఫ్ నువ్వు చెప్తున్నాను కదా, ఇక ఇప్పుడు నువ్వు నీ పనులు నువ్వు ఎలా చేస్తున్నావు అలాగే చేసుకో, కానీ రక్షణ పొంది ఉండు. అది ఇంపార్టెంట్. అందుకనే దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడంటే రక్షణను సిద్ధం చేశాడు. అందుకనే జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేను ఈ మధ్య ప్రతి గురువారము చాలా ఫ్యామిలీస్లో ప్రార్థనలు పెడతా వచ్చాను. మనకిక్కడ నా హృదయంలో ఉన్న భారం, అలాగే నా హృదయంలో ఉన్న వేదన ఏమిటంటే, ఏ గృహాల్లోకి వెళ్ళానో ఆ గృహాల్లో కొన్ని గంటలు కూర్చున్నాను, మన సహోదరులతో కూర్చున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేశాం. నేను ప్రభువుకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ గృహాలు అందరూ రక్షణ పొందాలి ప్రభువా, ఏ గృహాన్ని వదిలిపెట్టకూడదు. ఏ ఇంటిలోకి వెళ్ళి నేను కొన్ని గంటలు కూర్చోవడం జరిగిందో ఆ ఇంటిలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అని ఆ రోజు ప్రార్థన చేయటమే కాదు, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికీ ప్రార్థన చేయటం కాదు, వారు రక్షణ పొందాలి అని ముందుకు వస్తే వారిని నడిపించి ఆ రక్షణ పొందేలాగా వారికి నేను కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ మస్ట్. అది ఖచ్చితంగా జరిగి తీరాలి అందరిలో. కావున రక్షణను దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. రక్షణ తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మరొకటి కూడా ఉంది అండి. ఇవన్నీ కొరింథీయులకు అంటున్నాడు, మీరు ఇవి తెలుసుకుంటే మీ మనస్సు ఆత్మీయంగా మారిపోతుంది. కొరింథీయులారా, మీరు శరీర సంబంధంగా ఉండలేరు, ఆత్మీయంగా మారుతారు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 54వ వచనం నుండి చూడండి. 54 నుండి, నా శరీరము నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అంటే ఇక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏమిటి అనంటే జీవాహారమును సిద్ధపరిచాడండి. అక్కడ ఏమంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే తినాలి, త్రాగాలి. ఏం చేయాలండి? 2 పనులు. ఒకటేంటి? తినాలి, త్రాగాలి. అసలు మానవుడు బ్రతికేది కూడా ఈ రెండింటి కోసమే. ఒకటి తినటం, 2 త్రాగటం.
తినటం త్రాగటం. ఈ తినటము త్రాగటం అనేటటువంటిది దేవుని కొరకు తినాలి, దేవుని కొరకు త్రాగాలి. అప్పుడు పరలోకంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ తినటం ఏం తినాలి? జీవాహారము తినాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, అనగా దేవుని వాక్యమే జీవాహారము. దేవుని వాక్యానికి ఒక పేరేమిటంటే జీవపు రొట్టె, లివింగ్ బ్రెడ్. ఈ రొట్టెను తినాలి, అనగా దేవుని వాక్యాన్ని చదవాలి. జనరల్గా ఎలాగో సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ సమయం బైబుల్ చదవాలి, దేవుని వాక్యాన్ని కొంచెం ఎక్కువసేపు చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యం నీకు జీవాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని 47వ వచనంలో ఏముంది? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. జీవాహారము నేనే అనగా జీవాహారాన్ని నేను సిద్ధం చేశాను, మీరొచ్చి తినండి. ఇప్పటి వరకు ఆ కొరింథీలతో అంటున్నాడు, మీరంతా ఆ కొరింథీ పట్టణంలో ఉన్న హోటల్స్లో తిన్నారు, ఆ కొరింథీ పట్టణంలో ఆ డయానా గుళ్ళో ఏదేదో అనుభవించారు. కానీ ఇప్పుడు అవి కాదు, యేసుక్రీస్తు యొక్క జీవాహారమును మీరు తినండి. పిల్లరా, నీ మనస్సు కార్నల్ మైండ్ నుండి స్పిరిచువల్ మైండ్కి రావాలంటే ఎప్పుడు దేవునిని గూర్చి నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని ఆలోచించు, దేవుని వాక్యాన్ని మాట్లాడు, దేవుని వాక్యాన్ని గురించి థింక్ చేస్తూ ఉండు, నీ కలలు కంటా ఉండు దేవుని వాక్యాన్ని గురించి. వాక్యము నీ తలంపులు, నీ ఊహలన్నిటిలోకి వెళ్ళిపోవాలి. ఊహల ద్వారా పిల్లరా బాడీలో గొప్ప శక్తి వస్తుంది. ఊహల ద్వారా. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక విషయాన్ని గురించి నేను బాగా ఆలోచించాను అన్న, ఈ మధ్య చాలా సీరియస్గా దిగులుగా ఆలోచించాను. కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత ఏదో ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా అనిపించి వెళ్ళి డాక్టర్ చెక్ చేయించుకుంటే, నీ తలలో ఆ రక్తనాళాలు చిట్లినివి, అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారంట.